ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకోవడానికి అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారు. ఓవైపు వర్షాలు, మరోవైపు ప్రభుత్వంలోని అధికారుల అలసత్వం రైతుల పాలిట శాపంగా మారింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంట చేరి వారం రోజులు గడుస్తున్నా ఐకేపీ కేంద్రంలో కొనుగోళ్లు ఊసేలేదు. నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి నల్గొండ నుంచి అందిస్తారు. పండించిన రైతు తన పంట నమ్ముకోవడానికి అష్ట కష్టాలు పడే పరిస్థితి ఇప్పుడు నల్గొండ జిల్లాలో అయితే నెలకొందని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓవైపుకు ఎన్నికల వైపుకు మొగ్గు చూపుతుంది తప్ప రైతుల కష్టాలు చూడడం లేదని చెప్పి అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక వారం రోజుల క్రితమే పంట పొలాలన్నీ కూడా వర్షంలో తడిసి ఇక ఒక్కొక్క ఎకరానికి కూడా 2-3 గంటలు కోత మిషన్లకు డబ్బులు చెల్లించి ఆ రైతులంతా కూడా మొలకెత్తని గింజల్ని తీసుకొచ్చి కూడా ఇక్కడైతే ఐకేపీ సెంటర్లలో పోసారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయడానికి అయితే ఇంకా సుముఖత వ్యక్తం కాకపోవడంతో కూడా దీనిపై అయితే ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ధాన్యం పోసినటువంటి రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఎప్పుడు మీరు ధాన్యం తీసుకొచ్చారు? ఎవరైనా అధికారులు వస్తున్నారా? ఏం చెప్తారు? అసలు ఏంటి మీ సమస్య? మేము 29వ తారీఖు నాడు ఇక్కడ ఆర్జాలబాయి సెంటర్ ఉందని చెప్పేసి ఇక్కడ ధాన్యాన్ని తీసుకొచ్చి పోసినాము. కానీ గతంలో ఇక్కడ విశాలమైన ప్లేస్ ఉండడం వలన ఇబ్బంది లేకుండే. ప్రజెంట్ ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి ల్యాండ్లో మరి కొన్ని కారణాల చేత పోయనీయకపోవడం చేత ఈ పక్కన మేము పోసుకోవడం జరిగింది. ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులే ఉన్నాయి. మేము ఒక 4 రోజులు అవుతుంది ఇక్కడ తీసుకొచ్చి ధాన్యాన్ని పోయడం జరిగింది. వినాయక చవితి ముందు రోజు పడ్డటువంటి అకాల వర్షాలకు సగం పంట నేల కొరవడం చేత ఒక 2-3 రోజులు ముందుగానే పంట కోసుకొచ్చుకొని ఇక్కడ మేము ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం జరుగుతుంది. ఒక 4 రోజుల నుండి మేము ఇక్కడనే మా కుటుంబ సభ్యులతో సహా ఇక్కడనే ఉండి మేము వడ్లను ఆరబెట్టుకుంటున్నాము. ప్రభుత్వం గతంలో ఇక్కడ ఆర్జాలబావి ఐకేపీ కేంద్రంలో మంచిగానే వడ్లని కొనుగోలు చేసింది. ఈసారి కూడా అదేవిధంగా వెంటనే ఇక్కడ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ఈ యొక్క సెంటర్ని ప్రారంభించాలి. ఇంతకుముందుకు విశాలమైన ప్లేస్ ఉండడం వల్ల ఇబ్బందులు ఏర్పడలేదు. మరి ఇప్పుడు ప్లేస్ తక్కువగా ఉండడం వల్ల ప్రజెంట్ ఇప్పుడు ఈ 2-3 రోజులు వర్షాలు లేకపోవడం ఇబ్బందులు పడట్లేం. కానీ ఒకవేళ కనుక వర్షం పడ్డట్లయితే రైతులకు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. ఇప్పటికే ఇక్కడ ఒక 45 నుంచి 50 మంది రైతుల వరకు ఇక్కడ ధాన్యాన్ని పోయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లాకు సంబంధించిన అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే మరి వాళ్ళు ఇక్కడ ఐకేపీ కేంద్రాన్ని కొనుగోలు చేయడానికి ఒక డేట్ నిర్ణయించుకున్నాం అని వాళ్ళు చెప్తారు. వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి డేట్కు కొంచెం ముందుగానే ఇక్కడ వడ్లు కొనుగోలు చేసినట్టయితే రైతులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ముఖ్యంగా 4 రోజుల నుంచి మేము చూస్తూ ఉన్నాం. వాస్తవంగా ప్రభుత్వము రైతులకు కొన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. మరి ఇక్కడ నీడ వసతి కానీ మంచినీటి వసతి కానీ కూడా లేదు. ప్రభుత్వం ఈ విధంగా ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎవరి నుంచి వచ్చారు? ధాన్యం ఎంత తెచ్చి? చిన్న సూరారం 8 ఎకరాలు కోసిపోసినాం. ఇక మొన్నటి వర్షానికి మొత్తం అడ్డం పడిపోయింది. అడ్డం పడిపోతే కోసుకొచ్చి ఇక్కడ పోసి అక్కడ 4 రోజులు అయింది వచ్చి. 4 రోజులు అంటే ఎన్ని ఎండబోసుకుంటే ఇన్ని ఉంటారు. ఎవ్వరు రాలేదు. ఏది ఇంకా కొంటామన్నా ముచ్చట ఏం లేదుగా. ఇక్కడ మహిళా రైతులు ఎక్కువ ఉన్నారు కదమ్మా, అంటే ఇక్కడ ఏమైనా సౌకర్యాలు మంచినీళ్ళు కానీ ఇట్లా వాష్రూమ్స్ కానీ ఏమైనా ఉన్నాయమ్మా? ఇంటికి అంత తెచ్చుకుంటున్నాం సార్. మంచినీళ్ళు లేవు, వసతి లేవు, ఇక్కడ చెట్లు నీడ లేవు, వేయి లేవు. ఎండకు పిల్లలు అందరం ఇంటిలో వచ్చి ఇక్కడనే పోస్తున్నాం సార్. మాకు ఏది ఇక్కడ పట్టించుకునే వాళ్ళే లేరు. ఇంతవరకు సౌకర్యం ఏది లేదు. నీళ్ళు కూడా అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం. 4 రోజులు అవుతుంది మేము కూడా వచ్చి. బసిరెడ్డి పెళ్ళి మాది కూడా. ఎవరన్నా రాలేదు. కాంట పెడతా అంటలేరు, ఏమంటలేరు. ఇక్కడ మాకు సౌకర్యం కూడా లేదు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచి వచ్చారు? ఎంత ఒడ్లు పోసారు? చిన్న సూరారం సార్, మా 5 ఎకరాలు వచ్చినాయి. ఇక వర్షానికి అడ్డం పడుతుంటే కోసినాం, చైన్ మిషన్ పెట్టి చాలా ఇబ్బందులు పడి తెచ్చినాం, పోసినాం. ఇక్కడికి ఎవ్వరు రాలేదు, బస్తాలు రాలేదు, నీళ్లు లేవు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. పోయిన సంవత్సరం కూడా సన్నొడ్లు పోస్తే బోనస్ రాలేదు మాకు ఇంతవరకు. సన్నొడ్లు పోసామంటే పోసినాం, అవి కూడా రాలేదు. చాలా ఇబ్బందులే ఉన్నాయి. అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు సార్, ఇంతవరకు వచ్చి రాలేదు సార్. వచ్చి అడిగిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు, బస్తాలు లేవు, నీళ్ళు లేవు, చాలా ఇబ్బంది ఉంది. మరొక రైతున్నారు. మీరు ఎన్ని రోజులు అయిందండి పోసి? ఎంత తేమ ఉండాలని చెప్తున్నారు? ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఆరబోసి మళ్ళీ కుప్ప పోస్తున్నారు? మేము సుమారు తీసుకొచ్చి ఒక 6 డేస్ అవుతుందండి. 6 డేస్ నుంచి ఆరబెట్టుకోవడానికి ప్లేస్ గిట్ట ఇక్కడ లేదు. ఇంతకుముందు ప్లేసు విశాలంగా ఉండేది, ఇప్పుడు తక్కువ అయింది. దీనికి ప్రత్యామ్నాయంగా ఐకేపీ వాటర్ సెంటర్ వారు ఎటువంటి ప్లేసులు చూపించట్లేరు. కాకపోతే ఇప్పుడు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఫాస్ట్గా కాంటాలు పెట్టిస్తే
మిగతా రైతుల కన్నా సులువు అయింది. ఆల్రెడీ సగం నష్టపోయి ఉన్నాము అకాల వర్షాల వల్ల. నల్గొండ జిల్లాలో అయితే ఇది పరిస్థితి. ప్రస్తుతం నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి ఆర్జాలబాయ్ ఐకేపీ పిఎస్సిఎస్ కేంద్రం వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ రైతులు ఇప్పటివరకు 50 మంది వరకు 5 రోజుల క్రితం నుంచి ధాన్యం అయితే వర్షంలో తడిసిపోయి మొలకెత్తుతుందనే బాధతో అయితే తొందరగా తీసుకొచ్చి ఇక్కడైతే పోశారు. ప్రభుత్వం ఓవైపుకు ఐకేపీ పిఎస్సిఎస్ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలుకు సిద్ధమవుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఎక్కడ కూడా అఫీషియల్గా ఐకేపీ సెంటర్లను కూడా ప్రారంభించకపోవడంతో అయితే ఆ ధాన్యంలో ఉన్నటువంటి తేమ తగ్గించేందుకు ఉదయం వచ్చినటువంటి కుటుంబ సభ్యులు అందరూ కలిసి సాయంత్రం వరకు ఈ ధాన్యాన్ని ఆరబెట్టడం, అదేవిధంగా సాయంత్రానికి మళ్ళీ కుప్పదోయడం కూడా ప్రతిరోజు చేస్తున్నామని చెప్పి అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస సౌకర్యాలు, తాగునీటి వసతితో పాటు మహిళా రైతులకు కనీసం టాయిలెట్లు కూడా లేవు. ఇక్కడ అడవిలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో కూడా వారి మాటల్లోనైతే ప్రస్తుతం మనం విన్నాం. ఇక ప్రభుత్వం వెంటనే దీనిపై దృష్టి సారించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పిఎస్సిఎస్ ఐకేపీ సెంటర్ల ద్వారా అన్ని కేంద్రాల్లో కూడా వెంటనే కొనుగోలు ప్రారంభించాలి. అదేవిధంగా మద్దతు ధర 2,369 రూపాయలు బి గ్రేడు, 2,389 రూపాయలు ఏ గ్రేడ్ ఉన్నటువంటి ధాన్యానికి సంబంధించిన కూడా 17% తేమ మాత్రమే మెయింటైన్ చేయాలంటూ ప్రభుత్వం ఇప్పటికే నిబంధనలు కూడా విధించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం విధించినటువంటి నిబంధనలకు ప్రత్యామ్నాయంగా కూడా ఇప్పుడున్నటువంటి ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి కూడా తీసుకొచ్చినటువంటి రైతు తెచ్చినటువంటి ధాన్యంలో ఉన్న తేమను వెంటనే తగ్గించి 17%కి ఆ మాయిశ్చరైజర్ని తగ్గించి వెంటనే కాంటాలు అయ్యే విధంగా కూడా ప్రస్తుతానికి ఆరబెట్టే యంత్రాలు కూడా ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలోనే తెలంగాణలో కూడా అవి కావాలని చెప్పి కొందరు రైతులు అయితే కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి రైతుల కష్టాలు వెంటనే తీర్చాలని చెప్పి డిమాండ్ అయితే వినపడుతుంది. ఇది ప్రస్తుతం నల్గొండ జిల్లా సమీపంలో ఉన్నటువంటి ఆర్జాలబాయి వద్ద ఉన్నటువంటి ఐకేపీ సెంటర్ వద్ద ఉన్న తాజా పరిస్థితి. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.